టీడీపీ జాతీయ అధ్యక్షుడు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణ సారథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరియు యువ నాయకులు నారా లోకేష్ గారి సహకారంతో శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన దగ్గర నుండి కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలే తన బలగంగా తలచి సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు పరచడంతో పాటు తమ సొంత నిధులను వెచ్చించి నియోజకవర్గ ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలలో భాగంగా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఏర్పాటు మరియు గ్రామాలను మండల కేంద్రాలకు అనుసంధానం చేయుటకు మెటల్ రోడ్ల నిర్మాణం చేయడం జరుగుతున్నది. ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్లు అధ్వాన్నంగా ఉన్న కంబదూరు పేరూరు రోడ్ నిర్మాణ పనులు ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి చొరవతో శరవేగంగా జరుగుతున్నాయి. నియోజకవర్గంలో రాకపోకలకు ఆటంకంగా వాగులపై కూలిపోయే దిశలో ఉన్న పాత కల్వర్టుల స్థానంలో కొత్తవి నిర్మాణం జరుపుకుంటున్నాయి. నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి ఉన్న తాగునీరు మరియు ఫ్లోరైడ్ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయవలసిందిగా కోరడం జరిగింది. ముఖ్యంగా గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడకూడదని ఎమ్మెల్యే గారు తమ స్వంత నిధులతో గ్రామాలలో మంచినీటి బోర్లు వేయించడం జరుగుతున్నది. నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్ల ద్వారా ఎప్పటికప్పుడు నీటిని సరఫరా చేయిస్తున్నారు మన ఎమ్మెల్యే గారు. అంతేకాకుండా అవసరమైన గ్రామాల్లో తమ ఎస్ఆర్సి ట్రస్ట్ ద్వారా లక్షల రూపాయలు వెచ్చించి వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయిస్తున్నారు. శ్రీరామ్ రెడ్డి వాటర్ సప్లై ప్రాజెక్ట్ కార్మికుల వేతన సమస్యను పరిష్కరించడంలో చొరవ తీసుకుని కార్మికుల చేత నిరసన దీక్షలను విరమింపజేసి పల్లెల్లో సాఫీగా తాగునీరు సరఫరా అయ్యేటట్టు చూస్తున్నారు మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు. ఆరోగ్యమే మహాభాగ్యమని నమ్మే మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో కళ్యాణదుర్గం ప్రభుత్వ హాస్పిటల్ ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు. ప్రజల వైద్య ఖర్చుల నిమిత్తం త్వరితగతిన ప్రభుత్వం తరఫున సీఎం రిలీఫ్ ఫండ్ ని అందించడం జరుగుతుంది. తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఎల్ఓసిని అందించి వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నారు ఎమ్మెల్యే గారు. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతూ చనిపోయిన చిన్నారి వాల్మీకి లిఖిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు, చిన్నారి హర్షిత వైద్య ఖర్చుల కోసం 10 లక్షల రూపాయలు, ఇలా అర్హులందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ను అందిస్తున్నారు ఎమ్మెల్యే గారు. అంతేకాకుండా నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారి విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే వైద్య ఖర్చుల నిమిత్తం సొంతంగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అకస్మాత్తుగా మృతి చెందిన టీవీ5 కెమెరామెన్ శేఖర్, పాల్వాయి తండాకు చెందిన తేజ, నీటికుంటలో పడి మృతి చెందిన చిన్నారి నవీన, జ్యోతిబాయి లాంటి ఎన్నో కుటుంబాలకు సొంతంగా ఆర్థిక సహాయం అందించి కష్టకాలంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు సురేంద్రబాబు గారు. ఆధ్యాత్మిక చింతనే మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది అని విశ్వసించే మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు నియోజకవర్గంలోని అన్ని మతాల దైవ క్షేత్రాలను తమ సొంత నిధులతో అభివృద్ధి చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు తన సొంత నిధులతో గ్రామాల్లోని గుడులను పునర్నిర్మించడంతో పాటు పల్లెల్లో జరిగే జాతరలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. కళ్యాణదుర్గంలో పురాతన పట్టాభిరామస్వామి ఆలయ ఉత్సవాలు కనీ విని ఎరుగని రీతిలో నిర్వహించడం జరిగింది. కంబదూరు మండలం కదిరిదేవరపల్లి నరసింహస్వామి ఆలయానికి 35 లక్షల రూపాయలు, శెట్టూరు మండలం యాటకల్లులో రామాలయానికి 15 లక్షలు, అయ్యప్ప స్వామి ఆలయాలకు, గ్రామదేవతల ఆలయాలకు, ఇలా నియోజకవర్గంలో ఎన్నో ఆలయాలకు వితరణ చేయడం జరిగింది. పల్లెల్లో జాతరల సందర్భంగా ముఖ్యంగా కళ్యాణదుర్గంలో ప్రతిష్టాత్మకంగా జరిగే అక్కమాంబ ఆలయ జాతరలో అన్నదానం లాంటి కార్యక్రమాలు, చెక్కభజన కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించి వారి కళల్ని ప్రోత్సహించడంలో ముందుంటున్నారు మన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు. కళ్యాణదుర్గం టౌన్ లో సుందరంగా వాల్మీకి సర్కిల్ అభివృద్ధికి మరియు మహర్షి వాల్మీకి నూతన విగ్రహం ప్రతిష్ఠించడం కోసం 50 లక్షల రూపాయల సొంత నిధులు వెచ్చించడం జరుగుతున్నది. అదేవిధంగా 10 లక్షల రూపాయలతో కనకదాసు విగ్రహం తయారు చేయిస్తున్నారు సురేంద్రబాబు గారు. కళ్యాణదుర్గంలో ముస్లిం సోదరులకు మస్జిద్ లో సరైన సౌకర్యాల కోసం ఈద్గా, షాదీమహల్ అభివృద్ధికి 20 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. దర్గాల దగ్గర అన్నప్రసాద వితరణ చేయిస్తున్నారు సురేంద్రబాబు గారు. సురేంద్రబాబు గారు స్వయాన రైతు కావడం చేత
రైతుల సాధక బాధకాలు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కనుక సహజంగా కళ్యాణదుర్గం పొలాలకు తీవ్ర సాగునీటి ఎద్దడి ఉండడంతో బోర్లు సరిగ్గా పడక పైర్లు పండక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే సమస్యను గమనించారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గంగా మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు భైరవాణి తిప్ప ప్రాజెక్టుని పునర్నిర్మించి తుంగభద్ర నీటితో నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చెయ్యాలి అనేది ఆశయంగా పెట్టుకున్నారు. భైరవాణి తిప్ప ప్రాజెక్టు సహకారం కోసం మన ఎమ్మెల్యే గారు ఎక్కని మెట్టు లేదు, తట్టని గడప లేదు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి భైరవాణి తిప్ప ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని, భూములు కోల్పోయిన రైతులకు పూర్తి నష్టపరిహారం ఇప్పించాలని విన్నవించడం జరిగింది. సాగునీటి శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారిని భైరవాణి తిప్ప ప్రాజెక్టు నిర్మాణం కోసం అనేకసార్లు కలవడం జరిగింది. సకాలంలో భైరవాణి తిప్ప ప్రాజెక్టు పునర్ప్రారంభించి రైతుల కల సాకారం చెయ్యాలని ఎమ్మెల్యే గారు దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నారు. పండ్లు కూరగాయలు అధికంగా పండేటటువంటి కళ్యాణదుర్గ నియోజకవర్గాన్ని హార్టికల్చర్ హబ్ గా చేయడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారిని కలిసి విద్యుత్ పరంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరించి రైతులకు వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ కనెక్షన్స్ మంజూరు చేయాలని కోరారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో డ్రిప్ ఇరిగేషన్ అభివృద్ధి కోసం రైతులకు స్ప్రింక్లర్లు, డ్రిప్ పరికరాలు అందించవలసిందిగా సంబంధిత అధికారులను కోరడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీని సాకారం చేస్తూ తిమ్మ సముద్రాన్ని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు. యువతే సమాజానికి వెన్నెముక అని, యువత అన్ని రంగాల్లో రాణించాలి అని తాపత్రయపడే మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గంలో యువత రాణించడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఇందులో భాగంగా తమ సొంత నిధులతో సుమారుగా 1800 మంది నిరుద్యోగ యువతకు భోజన సదుపాయాన్ని కల్పించి అత్యుత్తమమైన ఫ్యాకల్టీతో డిఎస్సి కోచింగ్ ఏర్పాటు చేశారు. కళ్యాణదుర్గంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు పొందేందుకు భారీ ఎత్తున అన్ని రంగాల కంపెనీలను ఆహ్వానించి జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నారు. రెడ్డి ల్యాబ్ సౌజన్యంతో ఔత్సాహికులైన అర్హత కలిగిన యువతులకు నర్సింగ్ ట్రైనింగ్ తో పాటు జాబ్ ప్లేస్మెంట్స్ ను కల్పిస్తున్నారు. అభయ ఫౌండేషన్ వారితో కలిసి నియోజకవర్గంలోని యువతీ యువకులకు టైలరింగ్, బ్యూటీషియన్, డ్రైవింగ్, కంప్యూటర్లలో శిక్షణ నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలని కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తున్నారు మన ఎమ్మెల్యే గారు. అదేవిధంగా గ్రామీణ క్రీడ అయినటువంటి కుస్తీ పోటీల్ని రాష్ట్ర స్థాయిలో నిర్వహించడము జరిగింది. గత వైసీపీ హయాంలో కుంటుపడ్డ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధిని గాడిలో పెట్టాలి అన్న తలంపుతో మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారిని కలిసి కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించవలసిందిగా కోరడం జరిగింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొని కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధికి అధికారులకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్నారు మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు. టౌన్లోని డంపింగ్ యార్డ్ దుర్గంధంతో తయారై ప్రజలు నివాసయోగ్యంగా లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఎమ్మెల్యే గారు డంపింగ్ యార్డుని సమూలంగా శుభ్రం చేయించడం జరిగింది. టౌన్లో ఎమ్మెల్యే గారి కృషితో రోడ్డు విస్తరణతో పాటు ఇరువైపులా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కాలువలు నిర్మిస్తున్నారు. హరిత కళ్యాణదుర్గంలో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో టౌన్లో భారీ ఎత్తున మొక్కలు నాటడం జరిగింది. కళ్యాణదుర్గం మున్సిపాలిటీని సమగ్రాభివృద్ధి చేసి మోడల్ మున్సిపాలిటీ చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు. గత సైకో ప్రభుత్వంలో పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను మూసివేసిన సందర్భంగా మళ్లీ కళ్యాణదుర్గంలో అన్నా క్యాంటీన్ ని పునః ప్రారంభించి అన్నా క్యాంటీన్ ద్వారా నాణ్యమైన అల్పాహారం, భోజన సదుపాయాలతో పేదల ఆకలిని తీరుస్తున్నారు మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో విజయవాడ వరద బాధితుల కోసం తన ఎస్ఆర్సీ సంస్థ ద్వారా చైర్మన్ రాజగోపాల్ గారితో కలిసి 50 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారికి అందించడం జరిగింది. ఇదే స్ఫూర్తిని తీసుకుని నియోజకవర్గంలోని దాతలు 15 లక్షల రూపాయల విరాళాన్ని మరియు పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులు వరద బాధితులకు పంపిణీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాలు, వీధి వ్యాపారులకు తోపుడు బండ్లు అందించడం, నియోజకవర్గ ప్రజలకు అన్నదానం లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. జనవరిలో జరిగిన యువ నాయకులు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా కూడా 10,000 మంది పేద మహిళలకు నాణ్యమైన చీరల పంపిణీ, అన్నదానంతో పాటు
భారీ ఎత్తున లోకేష్ గారి జన్మదిన వేడుకలు అమిలినేని సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీ శ్రేణులు నిర్వహించడం జరిగింది. అమిలినేని సురేంద్రబాబు గారు ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులను తమ సొంత కుటుంబంగా, టీడీపీ కార్యకర్తలే తన బలగంగా వారికి పెద్దపీట వేస్తున్నారు. కార్యకర్తలే అధినేత, కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు అనే సిద్ధాంతాన్ని అవలంబిస్తూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కార్యకర్తలను ప్రోత్సహిస్తూ పార్టీ బలోపేతానికి మరియు కార్యకర్తల శ్రేయస్సు కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ శ్రేణుల కృషితో రికార్డు స్థాయిలో 1,00,000 పార్టీ సభ్యత్వాలు నమోదు చేయించినందుకు మన ఎమ్మెల్యేని కడప మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షులు మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా సన్మానించడం విశేషం. గత ప్రభుత్వం హయాంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల మీద బనాయించిన అక్రమ కేసులను తొలగించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీమతి అనిత గారిని కలవడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గంలో వైసీపీ నాయకుల దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా ఎస్పీ గారిని కోరడమైనది. నియోజకవర్గంలో అన్ని వేళలా టీడీపీ పార్టీ శ్రేణులకు చేదోడు వాదోడుగా ఉంటూ టీడీపీ పార్టీ బలోపేతానికి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు విశేషంగా కృషి గావిస్తున్నారు. విద్యయే మనిషి సమూలాభివృద్ధికి మూలం అని మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ప్రాథమికంగా పాఠశాలలో చిన్నారుల చదువుకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. స్కూల్ పిల్లల కోసం బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి వారు సమయానికి పాఠశాలలు చేరేలా రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2024 అక్టోబర్ 2న భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఎన్ఆర్ఐ వెల్ఫేర్ సొసైటీ వారు యూకేలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మ్యూజియంలో గ్లోబల్ ఇండియన్స్ వారికి అందించే ప్రతిష్టాత్మకమైన మహాత్మా గాంధీ లీడర్షిప్ అవార్డును మన శాసనసభ్యులు సురేంద్రబాబు గారికి అందివ్వడం ఎంతో గర్వకారణం. భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్పై చేపట్టిన సైనిక చర్యలో వెలుగుప్ప మండలానికి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ అమరుడవ్వడం చేత ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు తక్షణమే స్పందించి అమర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ 1,75,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరిగింది. అదేవిధంగా కళ్యాణదుర్గంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీని నిర్వహించి ప్రజల్లో దేశభక్తిని పెంపొందిస్తున్నారు. మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ప్రజలకు సేవ చేయాలి అన్న తలంపుతో టీడీపీ అధిష్టానం వివిధ నియోజకవర్గాల నుండి పోటీ చేయమన్నా కళ్యాణదుర్గం నియోజకవర్గాన్నే ఎంచుకుని నియోజకవర్గ ప్రజలు టీడీపీ పార్టీ శ్రేణుల విశ్వాసాన్ని చెరగని వారి మద్దతుతో భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. తమ సొంత నిధులతో నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ ఆపన్న హస్తాన్నందిస్తూ వారికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు మన అమిలినేని సురేంద్రబాబు గారు. వెనుకబడ్డ కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పంతో తన విశేష పరిచయాలతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నుంచి మంత్రులు, ఉన్నతాధికారుల్ని తరచూ కలుస్తూ కళ్యాణదుర్గం నియోజకవర్గ సంక్షేమాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నారు మన ఎమ్మెల్యే శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారు.